హలో గైస్ అందరికీ. సో మీరు లాస్ట్ వీడియోలో కృష్ణకాంత్ పార్క్ అయితే చూశారు కదా. సో ఈ వీడియోలో మన గయాస్ బై బిర్యానీ చేస్తాడని చెప్పి తీసుకొని వచ్చాడు. సో రూమ్కి వచ్చిన వెంటనే మిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్ని కోసేసి అట్ట పడేసాం అనమాట. సో గయాస్ బై ఇంకా ఆగట్లేదు, ఉల్లిపాయలు అయితే బండిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాడు అనమాట. అదిగోండి బరగండి కలర్ వేసుకొని. సో మీకు చెప్పడం మర్చిపోయా, ఆ పార్క్ నుంచి రాగానే వీళ్ళిద్దరు కటింగ్ చేసుకొని అయితే వచ్చారు బరగండి కలర్ వేసుకుని. సో టైం అయితే 4 అయితే అయింది, ఇప్పుడైతే మొదలు పెట్టారు వీళ్ళు. సో ఇదిగోండి షాహిద్ అయితే నీట్ గా బరగండి కలర్ వేసేసుకొని బియ్యం అయితే కడుగుతున్నాడు. సిగ్గుపడతా కడుగుతున్నాడు, వీడియో తీస్తున్నా అని చెప్పి. నీకు సిగ్గు ఏంటరా? సో నీట్ గా చికెన్ కూడా కడిగేసి అక్కడ పెట్టేసామన్నమాట పక్కన. సో ఇటు పక్క గయాస్ బై బాండిని తిప్పుతానే ఉన్నాడు, ఉల్లిపాయలు మిరపకాయలు వేసి. సో అలా తిప్పి 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 పిప్పి చేసి టమాటాలు అయితే వేసాడు అనమాట దాంట్లో. వద్దు 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 గయాస్ బై వద్దు. సో ఆ టమాటాలని కూడా రుద్ది 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 కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నాడు చూడండి. తగినంత 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 రుచికి తగినంత పుదీనా కొత్తిమీర. సో విన్నారు కదా, రుచికి తగినంత వేసుకొని రుద్దండి దాన్ని కూడా. గయాస్ బై మీతో ఏదో చెప్పాడంట, ఒకసారి వినండి. పెట్టేద్దాం. సో ఇంకా మెల్లగా చికెన్ అయితే వేస్తున్నాడు అనమాట దాంట్లో బాండిల్లో. సో అలా ఫోన్ దాంట్లో లోపలికి అయితే తీసుకెళ్ళాను అనమాట జూమ్ ఎఫెక్ట్ కోసం. ఏదో మీకోసం మీకు బాగా చూపించాలని చెప్పి ఏదైనా తీసేది. సో ఇంకా దాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కకి ప్రతిదీ మసాలా గిసాలా అన్నీ తగిలేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. నేనేదో పెద్ద చెఫ్ అని చెప్పట్లేదు, కానీ నిజం చెప్పాలంటే మనకి ఉల్లిపాయలు కట్ చేయడం కూడా రాదు, అంత చెఫ్ అనమాట మనం. సో తర్వాత ఇంకా మసాలాలు గిసాలాలు అన్నీ వేసేయాలన్నమాట దాంట్లోకి. ఉప్పు చూడండి ఎలా వేసాడో గయాస్ బై, సగం ఉప్పు కింద తింగాడు. సో ఇంకా ఉప్పు మసాలా గిసాలా అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టు ముక్కకి తగిలినట్టు బాగా కలుపుకోవాలి. బాండిల్ చూడండి ఎంత చిన్నగా ఉందో, దాంట్లో ఇరుగ్గా ఉంది. ఎలాగో తిప్పుతున్నాడు గయాస్ బై. రంగు రంగు సో అలా కలిపేసి ఇదిగోండి కొద్దిగా గీ అయితే వేస్తున్నాడు అనమాట. సో అలా గీ అయితే వేసేసుకొని మళ్ళీ దీన్ని కలపాలన్నమాట. సో మళ్ళీ దీన్ని ముక్కకి తగిలినట్టు కలపాలి. అలాగే ఎవరెస్ట్ మిర్చి పౌడర్ కూడా తీసుకొని వేస్తున్నాడు అనమాట, చూడండి ఒకసారి. ప్యాకెట్ మొత్తం వేసి మింగినట్టున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఉప్పు పోయి చక్కెర వేయడానికి పోయాడు అనమాట. సో అది వీడియోలకి రాలేదు, అదనమాట మాట్లాడుకుంది మేము. సో ఒకవేళ అది వీడియోలో వచ్చుంటే భలే ఉండేది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా అది పడి వీడియో తీసేసి ఉంటే బాగుండు అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. సో అదిగోండి ఏదో మసాలా అయితే వేసాడు, దీన్ని కూడా బాగా కలుపుకోండి. సో బాండిల్ చిన్నది కాబట్టి నీట్గా చిన్నగా ముక్కలు అన్నీ తగిలేటట్టు తీయాలి. ప్రతి ముక్కకి ప్రతి మసాలా తగిలేటట్టు చూడాలి. సో మనం కూడా అలా పోయి ముక్కలను అయితే కదిలిచ్చాము, చూడండి ఒకసారి. సో టైం అయితే 4 అయిపోయింది. సో మేమైతే గ్యాస్ పట్టుకొని చిన్న గ్యాస్ సిలిండర్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. సో ఇదిగోండి అన్నీ వేస్తున్నాడు చూడండి. సో ఇవన్నీ దీన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. సో దీంట్లో కూడా కాస్త గీ మరియు లవంగాలు, చెక్క ఇవన్నీ వేస్తున్నాం అనమాట. సో పొగ చూడండి ఎలా వస్తుందో. సో బిర్యానీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మరి వాసన మొత్తం గప్పు గప్పు అని సూపర్గా వస్తుంది. సో అవన్నీ వేసుకున్నాక కాస్త ఆయిల్ అయితే వేసుకుందాము. సో ఆయిల్ వేసుకున్నాక కూడా వీటిని బాగా కలపండి, ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయినట్టు కలపండి. సో బాగా కలుపుకున్నాక మనం చేసుకున్న చికెన్ మొత్తాన్ని దీంట్లో అయితే వేసేసుకోండి. సో చూడండి ఎలా వేసాడు గయాస్ బై. సూపర్ వాసన అయితే మామూలుగా రావట్లేదు. మసాలా స్మెల్. సో తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం దాంట్లోకి అయితే వేసేయండి అనమాట. సో చూడండి ఎలా వేస్తున్నాడో. సో దీన్ని కూడా బాగా కలపాలన్నమాట. అన్నానికి మొత్తం ముక్కలు గిక్కలు అన్నీ తగిలేటట్టు కలపాలి.
చూడండి ఎలా వేసాడో, మొత్తం కింద పడిపోయేది. ఎలా ఉంది? సో ఉప్పు అయితే తక్కువ ఉందంట. సో అందుకని చెప్పి 2-3 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసేస్తున్నాడు గ్యాస్ బాయ్. मुझे ओके का होता है देखो तुम्हें देखो मत ఇక్కగా ఏం లేదు కట్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉంది ఇక్కగా ఉందా లేకపోతే ఉక్కలేదు కొంచెం పర్లేదు కానీ కొంచెం అయ్యాలి కొద్దిగా ఉప్పు వేయాలా తగినంత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్మెల్ మట్టుకు గుమ్మన ఎక్కుతుంది మామ. అయితే పెట్టేసుకున్నాం కొద్దిగా ఇంకా కొద్దిగా ప్రిపేర్ అయ్యి పెట్టాలి. నాకేందో సాంబార్ అన్నం లాగా ఉంది బ్రో. చెన్నైలో చేయాల్సింది హైదరాబాద్కి వచ్చి చేస్తున్నారు. సాంబార్ బిర్యానీయా లేకపోతే సాంబార్ బిర్యానీ మూడోసారి. ఇప్పుడు ఎలా ఉంది బ్రో? గట్టిగా చెప్పు బ్రో. కొద్దిగా ఓకే అనిపిస్తుంది కానీ కొంచెం ఉప్పు పడింది అనిపిస్తుంది. 4వ సారి ఉప్పు వేయడం. ఉప్పు బిర్యానీ తింటామేమో అనిపిస్తుంది. అదే ఎక్కువైపోయిందా ఏంది ఉప్పు? కింద పోతుంది పప్పు. ఏంది బ్రో పడిపోయేలా ఉంది సిలిండరు. ఊగుతుంది కదా మొత్తం ఊగుతుంది. వెయిట్ ఎక్కువైపోయిందట్టుంది. దబరా కూడా సరిపోయింది. ఆకు పడిపోతుంది. నిజంగా సాంబార్ బిర్యానీ బ్రో ఇది. సాంబార్ బిర్యానీ ఇది. చూద్దాం ముక్కలో ఉందో లేదో చూద్దాం. నువ్వు చూడు బ్రో, నాకు తెలియట్లేదులే. నాకు ఏది తిన్నా బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకట్లా ఏమో హైదరాబాద్ రుచి మరి సూపర్ ఉందా ఇది? ఓకే బ్రో. సో అలా ప్లేట్ అయితే దాని మీద పెట్టేసి పెరుగు చట్నీ అయితే చేద్దాం రండి. సో ఒక చిన్న గొట్రాలో ప్యాకెట్ పెరుగు అయితే వేసేసుకొని మిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి. కాస్త ఉప్పు అయితే వేసుకొని బాగా కలిపేయండి. సో ఫ్లేవర్ కోసం కాస్త పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాడు అనమాట. సో మన పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇంక పోదండి, పోయి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాము. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ చేద్దాం రండి. సో నిమ్మకాయ అయితే పిండేసుకోండి. టాక్సిక్ మొత్తం తీసి పాడదింగింది అనమాట. సో ఇవాళకైతే వీడియో ఇంతే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి సటా. సో మీకు హైదరాబాద్లో నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడ కావాలో మీరైతే కామెంట్ చేసేయండి. మరి బాయ్, టాటా, సీ యూ, గుడ్ నైట్.